recommendations ఇప్పుడు చూద్దాం. గడిచిన వారం ఓన్లీ 4 వర్కింగ్ డేస్ ఉండేటప్పటికి ఒక రకంగా ట్రంకేటెడ్ వీక్ మనకి మిక్స్డ్గా క్లోజ్ అయిందండి. ఓవరాల్గా మార్కెట్ అంటే ఒక సైడ్ వేస్ టు పాజిటివ్ లాంటి సెంటిమెంట్ ఉంది. కాకపోతే అండర్లయింగ్ సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. గవర్నమెంట్ ఆర్బీఐ జాయింట్గా ఏంటంటే ఎన్పిఏ రిలేటెడ్ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి వాళ్ళు రకరకాల పాలసీస్ ఆర్డినెన్సెస్ తీసుకొస్తున్నారు. దానివల్ల ఏంటంటే బ్యాంకింగ్ ఎన్పిఏ ప్రాబ్లం మనం ఆల్మోస్ట్ ఒక 1 to 2 డికేడ్స్ నుంచి ఫేస్ చేసిన ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దిశగా మనకి సొల్యూషన్స్ వస్తున్న ఉద్దేశంతో బ్యాంకింగ్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయడం చూసాం. ఆ పర్ఫార్మెన్స్ ఇంకా స్ట్రాంగ్గా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందండి. ఆర్డినెన్స్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఆ బ్యాంక్ సొల్యూషన్ వచ్చిన తర్వాత, ఎందుకంటే కొన్ని బ్యాంక్స్లో 15 to 16% గ్రాస్ ఎన్పిఏ లెవెల్స్ ఉన్న సందర్భంలో ఈ ఎన్పిఏ ఆర్డినెన్స్ అనేది ఒక రకంగా ఒక వరంలాగా వచ్చింది అనుకోవచ్చు. సో ఆ రకంగా బ్యాంకింగ్ స్టాక్స్ ఇంకా ముందు కూడా ఫోకస్లో ఉండే అవకాశం ఉందండి. స్టాక్స్ పరంగా వచ్చేటప్పటికి బ్యాంకింగ్ స్టాక్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి ఫోకస్లో పెట్టుకోవచ్చు అండి. ఫెడరల్ బ్యాంక్ మనం ప్రోగ్రామ్లో ఎదురు కూడా చెప్పున్న కాన్సెప్టే. సో ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఎన్పిఆర్ రిలేటెడ్ రిజల్యూషన్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్ స్టాక్స్ ఫోకస్లో ఉంటాయండి. సో ఫెడరల్ బ్యాంక్ కూడా మనకి పాజిటివ్ ఉన్న